కొంతమందిని చూసిన వెంటనే వాళ్ళు ఒక మాట కూడా మాట్లాడకపోయినా మన చూపు వాళ్ళపైనే ఉంటుంది. వాళ్ళు చాలా అందంగా ఉండాల్సిన అవసరం లేదు, చాలా డబ్బున్న వాళ్ళు కూడా కావాల్సిన అవసరం లేదు, కానీ వాళ్ళ ప్రెజెన్స్లో ఏదో ఒక అట్రాక్షన్ ఉంటుంది. మరోవైపు కొంతమంది చాలా మంచివాళ్లే, కానీ వాళ్ళని ఎవ్వరూ పెద్దగా పట్టించుకోరు. దీనికి కారణం ఏంటి? దీనికి కారణమే మన ఆరా. కానీ ఆరా అంటే కళ్ళకు కనిపించే వెలుగు కాదు. మీరు ప్రతిరోజు చేసే కొన్ని చిన్న చిన్న అలవాట్లు మీ ఆరాని పవర్ఫుల్గా మార్చొచ్చు, లేదా నెమ్మదిగా వీక్ కూడా చేయొచ్చు. సో ఈరోజు నేను చెప్పబోయే ఈ 5 అలవాట్లను మీరు కనుక ఫాలో చేస్తే, అది కేవలం 30 రోజులు ఫాలో చేస్తే చాలు, మీకు అందరూ మిమ్మల్ని చూసే విధానమే మారడం మీరు గమనిస్తారు. సో మీరు ఎక్కడికి వెళ్ళినా మీ ప్రెజెన్సే వాళ్ళకి చాలా హాయిగా అనిపిస్తుంది, చాలా మిమ్మల్ని విశేషంగా చూస్తారు. నమస్తే అండి, నేను త్రివేణి. నేను ఇన్నర్ స్టెబిలిటీ కోచ్ని. హెల్త్ సమస్యలు, రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్, కెరియర్ కన్ఫ్యూజన్స్, ఫైనాన్షియల్ స్ట్రెస్, ఇవన్నీ మధ్యలో కూడా మనసు ప్రశాంతంగా లోపల నుండి స్టేబుల్గా, స్థిరంగా ఎలా ఉండాలో నేర్పిస్తాను. సో ఇప్పుడు మొదట అలవాటుకి వెళ్దామా? మొదట అలవాటు ఏంటి అంటే మీ నర్వస్ సిస్టమ్ని ప్రశాంతంగా ఉంచుకోవడం. ఈ మధ్య సోషల్ మీడియాలో ఒక ట్రెండ్ చూస్తున్నారా? కామ్ ఈజ్ ద న్యూ లగ్జరీ అని. ఇది కేవలం ఒక కోట్ కాదు, ఇది నిజంగా ఒక సైన్స్. మన బ్రెయిన్లో మిర్రర్ న్యూరాన్స్ అనే వ్యవస్థ ఉంటుంది. అంటే ఏంటో తెలుసా? మన ఎదురుగా ఒక వ్యక్తి కామ్గా ఉంటే మన బ్రెయిన్ కూడా అదే ఫీలింగ్ని కాపీ చేస్తుంది. అదే మన ఎదురుగా ఒక వ్యక్తి టెన్షన్తో ఉంటే దాన్నే మన బ్రెయిన్ కూడా కాపీ చేస్తుంది. అందుకే కొంతమందితో మనం 5 నిమిషాలు కూర్చున్నా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. మరి కొంతమందితో 5 నిమిషాలు మాట్లాడితే చాలు స్ట్రెస్ పెరిగిపోతుంది. ఇది వాళ్ళ పర్సనాలిటీ వల్ల కాదు, వాళ్ళ నర్వస్ సిస్టమ్ వల్ల. కాబట్టి మీరేం చేయాలి? ప్రతిరోజు ఉదయం కేవలం 5 నిమిషాలు డీప్ బ్రీతింగ్ చేయండి. నిద్ర లేవగానే ఫోన్ చూసే ముందు మీ మైండ్ని అబ్జర్వ్ చేయండి. బయట ఉన్న నాయిస్ కంటే లోపలున్న సైలెన్స్ ఎక్కువగా ఉండాలి. అక్కడి నుంచే మీ ఆరా ప్రారంభమవుతుంది. ఇక రెండవది, ఎక్కువగా కంప్లైంట్ చేయడం మానేయండి. ఇదైతే ప్రతి ఒక్కరూ చేసేదే కదా. మీరు గమనించారా? కొంతమంది కలిసిన వెంటనే వాళ్ళ మాటలు దేని గురించి ఉంటుంది? ట్రాఫిక్ గురించి ఉంటుంది, పాలిటిక్స్ గురించి ఉంటుంది, హెల్త్ గురించి ఉంటుంది, మనీ గురించి ఉంటుంది, బాస్ గురించి, ఫ్యామిలీ గురించి, ఏదో ఒక కంప్లైంట్తోనే మొదలు పెడతారు. అలాంటి వ్యక్తితో మళ్ళీ మనకు మాట్లాడాలని అనిపిస్తుందా? లేదు కదా. చాలామందికి అసలు అనిపించదు. ఎందుకంటే కంప్లైంట్ చేసే వ్యక్తి తన ఎనర్జీని మాత్రమే కాకుండా ఎదుటివారి ఎనర్జీని కూడా డ్రైన్ చేసేస్తారు. అంటే సమస్యలు లేవని నటించమని కాదు అర్థం. దాని అర్థం ఏంటి అంటే మనము ప్రతి సమస్యను పదే పదే రిపీట్ చేస్తూ దాని గురించే మనం మాట్లాడుతూ ఉంటే ఆ సమస్యని మన ఐడెంటిటీగా మార్చుకునేస్తాము. సో ఈరోజు ఒక ఛాలెంజ్ మీకు. ఒక్కరోజు ఫుల్ మార్నింగ్ నుంచి మరుసటి రోజు మార్నింగ్ వరకు ఎవరి మీద దేని మీద కంప్లైంట్ చేయకుండా ఉండండి. ఏమవుతుందో చూడండి. మీ మాటలు మారిపోతాయి, మీ ఆరా కూడా మారిపోతుంది. ఇక మూడో పాయింట్, ఫోన్ కంటే జనాలకి అటెన్షన్ ఇవ్వండి. ఏదైనా ఒక రెస్టారెంట్కి వెళ్ళి లేదా కెఫేకి వెళ్ళి అబ్జర్వ్ చేయండి. ఎదురెదురుగా కూర్చున్న ఇద్దరు ఒకరినొకరు చూడడం లేదు, ఇద్దరు ఫోన్లో బిజీ. మన ప్రెజెన్స్ని మనమే కోల్పోతున్నాము. ఒక వ్యక్తికి మీరు ఇవ్వగలిగే పెద్ద గొప్ప గిఫ్ట్ ఏంటో తెలుసా? మీ అటెన్షన్. ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు ఫోన్ని పక్కన పెట్టండి. వారి కళ్ళల్లోకి చూస్తూ వినండి. మధ్యలో ఇంటరప్ట్ చేయొద్దు. వాళ్ళు పూర్తిగా మాట్లాడనివ్వండి. మీరిచ్చే రెస్పెక్ట్ వాళ్ళు జీవితాంతం గుర్తుంచుకుంటారు. అదే నిజమైన మ్యాగ్నెటిక్ ఆరా.
ఇక 4వది, మీ బాడీ లాంగ్వేజ్ని మార్చండి. ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేయండి. మీ భుజాలు ఇలా వంచి తల కిందకి పెట్టుకొని నడిచి చూడండి. తర్వాత భుజాలు ఇలా నిటారుగా పెట్టి తల ఎత్తి చిరునవ్వుతో నడవండి. 2 రీతిలుగా నడిచి చూడండి. ఏమైనా తేడా అనిపించిందా మీకు అని గమనించండి. మీ ఎమోషన్ కూడా మారుతుంది. ఎలా నడిస్తే మీ ఎమోషన్ ఎలా మారిందో చూడండి. రీసెర్చ్ కూడా ఇదే చెప్తుంది. మన బాడీ లాంగ్వేజ్ మన కాన్ఫిడెన్స్ మీద ప్రభావం చూపుతుంది. మీరు ఒక రూమ్లోకి వెళ్ళినప్పుడు ముందుగా బాడీ ఎంటర్ అవుతుంది, తర్వాతే మాటలు. కాబట్టి స్ట్రైట్ పోస్చర్, రిలాక్స్డ్ ఫేస్, జెంటల్ స్మైల్ ఇవి. కానీ వీటి ఇంపాక్ట్ మాత్రం చాలా పవర్ఫుల్గా ఉంటుంది మీరు ఇదంతా ఫాలో చేస్తే. ఇక 5వది, ఎమోషనల్ హైజీన్ ప్రాక్టీస్ చేయండి. మీ బాడీ హైజీన్కి ప్రతిరోజు స్నానం చేస్తారు కదా, కానీ ఎమోషన్స్ని కూడా క్లీన్ చేస్తారా? లేదు కదా. ఎవరో ఒక మాట అన్నారు, మనసుకు బాధ అయింది, ఆఫీస్లో ప్రెషర్, ఇంట్లో ఆర్గ్యుమెంట్లు, వీటన్నిటినీ క్యారీ చేస్తూ రాత్రి పడుకుంటాం. తర్వాత ఏమవుతుంది, పొద్దున్నే లేసి నా ఎనర్జీ చాలా లోగా ఉంది అంటుంటాం కదా. సో ప్రతిరోజు 5 నిమిషాలు పడుకునే ముందు ఇప్పుడు నేను చెప్పే ప్రాక్టీస్ని చేయండి. మిమ్మల్ని మీరు ఒక ప్రశ్న అడగండి. ఈరోజు నన్ను ఎక్కువగా బాధించిన విషయం ఏమిటి? ఇంకొకటి, నేను ఇంకా ఏ ఎమోషన్ని పట్టుకుని ఉన్నాను? ఈ 2 ప్రశ్నలకి ఆన్సర్ని ఒక పేపర్ మీద రాయండి. అలా వద్దు అంటే, రాయడానికి వీల్లేదు అని అంటే కూర్చుని డీప్ బ్రీతింగ్ చేసి వదిలేయండి. ప్రతిసారి మీరు బ్రీత్ అవుట్ చేస్తున్నప్పుడు మీలో ఉన్న ఆ ఎమోషన్ని రిలీజ్ చేస్తున్నట్లు. ఎమోషన్ క్లీన్ అయితే మీ ఆరా సహజంగానే పవర్ఫుల్గా మారుతుంది. అయితే మ్యాగ్నెటిక్ ఆరా కోసం ఈ 5 అలవాట్లు ఏంటి? ఫస్ట్ వన్, కామ్ నర్వస్ సిస్టమ్. 2వది, నో కంప్లైంట్. 3వది, ఎదుటి వాళ్ళకి ఫుల్ అటెన్షన్. 4వది, కాన్ఫిడెంట్ బాడీ లాంగ్వేజ్. 5వది, డైలీ ఎమోషనల్ హైజీన్. ఇవి మ్యాజిక్ కాదు, కానీ కన్సిస్టెన్సీతో చేస్తే మీ ప్రెజెన్స్ని అందరూ తప్పకుండా ఫీల్ చేస్తారు. ఈ వీడియో చూస్తున్నప్పుడు మీకు ఎవరైనా ఒక వ్యక్తి గుర్తొచ్చారా? వారి ప్రెజెన్స్ ఎప్పుడు చాలా పాజిటివ్గా అనిపించే వ్యక్తి, లేదా మీకు ఈ వీడియో తప్పకుండా వినాల్సిన ఎవరైనా, ఇది వింటే బాగుంటుంది, వాళ్ళకి ఇది అవసరం అని అనిపించే ఫ్రెండ్ గుర్తొచ్చారా? అయితే ఇప్పుడే వారికి ఈ వీడియోని షేర్ చేసేసేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చిందంటే యాజ్ అ టోకన్ ఆఫ్ గ్రాటిట్యూడ్ మన స్థైర్య ఛానల్ని, స్థైర్య తెలుగు ఛానల్ని ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేయలేదంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేయండి. ఎందుకంటే ఒక మంచి అలవాటు ఒకరి జీవితాన్ని పూర్తిగా మార్చగలదు. సో ఇలాంటి ఇన్నర్ స్టెబిలిటీ, ఎమోషనల్ హీలింగ్, ప్రాక్టికల్ లైఫ్ కోచింగ్ వీడియోస్ మీకు ఉపయోగపడితే నా ఛానల్ని ఫాలో చేయండి. ప్రతి వారం మీ జీవితాన్ని లోపల నుండి స్ట్రాంగ్గా మార్చే వీడియోస్ని నేను తీసుకొస్తాను. గుర్తుంచుకోండి, మీ నిజమైన ఆకర్షణ మీ ముఖంలో కాదు, మీ ఇన్నర్ స్టెబిలిటీలో ఉంది. సెలవు. థ్యాంక్ యూ.